హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో మీకు మన పొలంలో బోరింగ్ వేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు బోరింగ్ వేయాలంటే ఎవరిని సంప్రదించాలి, వాళ్ళని ఎలాగ మనం కాంటాక్ట్ చేయాలి, దీనికి ఖర్చు ఎంత అవుతుంది, ఎన్ని అడుగుల లోతులో పడే అవకాశం ఉంది, ఏ ప్రాంతంలో అయితే మనకి ఎన్ని అడుగుల్లో మనకి బోరు పడే అవకాశం ఉంది. మా పొలానికి దగ్గరలోనే బోర్ వేస్తున్నారండి. నాగేశ్వరరావు అండి, గుండంపల్లి అండి వీరిని అడిగి అసలు బోరింగ్ వేయడానికే ఖర్చు ఎంత అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు సమగ్రంగా ఒక సామాన్య రైతుకు వచ్చే ప్రశ్నలన్నీ నేను వారిని అడుగుతానండి. వారి నుంచి సమాధానం రాబట్టి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. తప్పకుండా వీడియో చివరి వరకు చూసి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ మీ బంధువులకు కానీ తప్పనిసరిగా ఈ వీడియో ఇటువంటి విషయాలు అయితే మీకు మంచిగా ఉపయోగపడే అవకాశం ఉందని వ్యవసాయం చేసే రైతులందరికీ, కొత్తగా పొలాలు కొనుక్కునే వాళ్ళకి, బోర్లు వేసుకునే వాళ్ళకైతే ఇటువంటి మనకి విషయ పరిజ్ఞానం చాలా అవసరం అండి. రండి మరి వీడియోలోకి వెళ్దాం. నమస్కారం అండి నాగేశ్వరరావు గారు, మీరు బోరింగ్లు వేస్తున్నారు కదండి, మీది ఎవరండి? ద్వారకా జిల్లా మండలం గుండంపల్లి అండి. మీరు మీకు ఎన్ని ఉన్నాయండి బోర్ సెట్లు? మాకు 2 బోర్ సెట్లు ఉన్నాయి, మా అన్నయ్య ఒకటి, నాది ఒకటి. ఎంతకాలం బట్టి ఉన్నారండి ఈ రంగంలో మీరు? మేము 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. 10 సంవత్సరాలు బట్టి బోరింగ్లు వేస్తున్నారు. మీరు అంతకుముందు ఏం చేసేవారండి? అంతకుముందు వ్యవసాయం చేసి. మీకు సొంత భూమి ఉందండి? ఇప్పటికీ కూడా ఉంది. ఇది బోరింగ్లు వేస్తున్నారు కదా 10 సంవత్సరాలు బట్టి మీరు? అవునండి. మీరు ఎక్కువగా ఏ ప్రాంతంలో వేస్తారండి బోరింగ్లు? మొత్తం మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అంటే జిల్లాలు ఎన్ని, ఏలూరు జిల్లాలో ఎక్కడ పిలిచినా వెళ్తామండి. ఏ మన రాష్ట్రంలో ఏ జిల్లాకైనా వెళ్తారు? జిల్లాకైనా వెళ్తాం. ఇతర జిల్లాలు కూడా వేసి వస్తూ ఉంటారు మీరు? ఇప్పుడు ఇది బోర్ వేస్తున్నారు కదండి, జస్ట్ ఈ బోరు ఉదాహరణగా తీసుకుందాం. ఇది ఎన్ని అడుగులు తీస్తారండి బోరు? ఇది ద్వారకా తిరుమల మండలం మాదేపురం విలేజ్ అండి. ఇది ద్వారకా తిరుమల మండలం మాదేపురం, అది కరెక్ట్. ఇక్కడ సుమారు ఇక్కడ 600 వేయాలి సార్. 600 అడుగులు బోరు తీయాలండి. 600 అడుగులు తీస్తే బోరు నుంచి నీరు పడే అవకాశం ఉందండి. ఈ ప్రాంతం వాటర్ వస్తారు. ఈ ప్రాంతం మొత్తం అంతే సార్. 600 వెళ్ళిపోవాలి. 600 వెళ్ళిపోవాలి సార్. 600 కేసింగ్ పెట్టాలి, గ్రావెల్ పోయాలి. 600 కేసింగ్ పెట్టి గ్రావెల్ పోయాలి. ఓకే. కొంతమంది రైతులు 8 అంగుళాలు పెడతారు, కొంతమంది రైతులు 8.5 పెడతారు. ఓహో. అయితే మరి 600 కన్నా ఇంకా ఎక్కువ వెళ్ళాల్సి కూడా వస్తే వెళ్తాం సార్. అయితే 600 సరిపోదు సార్. మినిమం ఇప్పుడు 600 వెళ్తున్నారు. మినిమం ఇప్పుడు 600 వెళ్తున్నారు. కొంతమంది 800 కూడా వేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా తక్కువలో పడుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో. మినిమం ఇక 600 లోపు పడవ. 600 లోపు అయితే మన జిల్లాలో ఎక్కడ వాటర్ వచ్చే అవకాశం లేదండి. అయితే మీరు ఫీట్కి ఎంతలో తీసుకుంటున్నారండి ఖర్చు? మేము సాయిల్ ఏరియా అయితే 250 రూపాయలు తీసుకుంటాం సార్. సాయిల్ ఏరియా. అదే హార్డ్ ఏరియా అయితే దాన్ని బట్టి సార్. సాయిల్ బట్టి తీసుకుంటున్నారు మీరు? ఓకే అండి. అయితే ఎంత తీసుకుంటున్నారండి ఫీట్కి? ఇంటికి 200 నుంచి 250 సార్ సాయిల్ అయితే. అదే హార్డ్ సాయిల్ అయితే 500. వేరే ఇదే మండలంలో మళ్ళీ గోపాలపురం ఏరియా గట్రా రాయి తగిలే ఏరియా అయితే 600, 1500 అలా కొన్ని ఏరియాలను బట్టి. స్టోన్ తగిలితే మాత్రం ఎక్కువ రేట్ ఉంటుంది. స్టోన్ తగలకపోతే 1500, 1600 వరకు చార్జ్ చేస్తున్నారు. ఉంటుందండి. అయితే ఇప్పుడు ఇది సాయిల్ నేల కదండి, ఇక్కడ 250 రూపాయలు. ఎర్రజెక్కు నేల, మెత్తగానే ఉంది. ఈ 600 అడుగులు తవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి? సుమారు 10 రోజులు పడుతుంది సార్. 10 రోజులు పడుతుంది. 10 రోజులు పడుతుంది. 10 రోజులు పడుతుంది సార్. అంటే పైప్ పెట్టి గ్రావులు గట్రా అన్ని మనం ముందు రివింగ్ చేసి స్టార్టింగ్ మనం పని చేసుకుంటూ వెళ్తాం సార్. 16 అంగుళాలు మళ్ళీ రివింగ్ చేయాలి. రివింగ్ చేసిన తర్వాత రివింగ్ అంటే అండి మళ్ళీ నిక్కట్లో ఉందా లేదా అనేది ఫీడ్ చూసుకుని గైడ్ వేసుకుని అప్పుడు పైప్ పెట్టి గ్రావులు పోతాం. తర్వాత రైతు మోటార్ పెట్టుకుంటారు. ఇప్పుడు 600 అడుగులు తవ్వాలంటే అడుగు 200 అండి. ఇక్కడ ఛార్జ్ 250. 250 అంటే 6 రోజులు 12, 6 30, 1,50,000. 1,50,000 ఖర్చు దీనికి బోరు తవ్వడానికి. మీ ఖర్చు ఇంకేమన్నా ఉంటాయండి ఖర్చులు? ఇంకా పౌడర్ ఉంటుందండి, గ్రావులు అన్ని రైతు తెచ్చుకుంటారు. దానికి ఎంత అవుతుందండి ఖర్చు? పౌడర్ సుమారు 10,000 అవుతుంది. గ్రావులు 40,000 అవుతుంది. పైప్కి 3 లక్షల దాకా అవుతుంది. పైప్కి ఎంత అవుతుంది? 3 లక్షలు అవుతుంది. పైప్కి 3 లక్షలు అవుతుంది మీ బోరింగ్తో కాకుండా. అంటే ఇంకా 600 అడుగు బోర్ వేయాలంటే సుమారు 6 లక్షల దాకా అవుతుంది. 6 అంగుళాలు బోర్ వేయాలంటే 600 అడుగు బోరు. 600 అడుగులు మన బోరు కోసి నీళ్లు బయటకు రప్పించడానికి ఎంత అవుతుంది ఖర్చు? మొత్తం సుమారు 6 లక్షలు అవుతుంది సార్. మోటారు 6 లక్షలు అయిపోతుంది మోటార్తో సహా. మోటార్తో సహా
ఓన్లీ అయితే మీదైతే 1,00,000. మాది 1,00,000. ఈ గ్రావెల్కి పౌడర్కి దీనికి ఎంత అవుతుంది ఖర్చు? అవి 60,000 అవుతాయి సార్. 60,000 అండి. 2,10,000. మోటార్ ఎంత అవుతుందండి? మోటార్ 1,00,000 అవుతుంది సార్. అది ఎంత హెచ్పి అండి? అది 15, 20 హెచ్పి వేయాలి సార్. 20 హెచ్పి వేసుకుంటే 600 నుంచి పైకి తోడుతుంది. ఎన్ని అంగుళాలండి? 3 అంగుళాలు వస్తుంది. ఎంత అవుతుందండి అది ఖర్చు? అది 1,00,000 అవుతుంది సార్. 1,00,000. ఇది 210, అదొక 1,00,000, 3,10,000 అయిందండి. 3 లక్షలు ఏమో పైపు అవుతుంది సార్. 3 లక్షలు అయిపోద్దండి పైప్కి. ఎన్ని అంగుళాల పైప్? 4 అంగుళాల పైప్ అండి. 8 అంగుళాలు. 8 అంగుళాలు. ఓహో, ఓకే అండి. అడుగొచ్చే అయితే 2,10,000 రూపాయలు మీది బోరు కలిపితే 3 లక్షల రూపాయలేమో పైపులుగా అవుతుందండి. అవుతుంది సార్. 1,00,000 రూపాయలేమో మోటార్కి అవుతుందండి. అవుతుంది సార్. ఇది ఒక 2, 3, 5 మోటార్తో కలిపితే ఒక మొత్తానికి 6 లక్షలు ఖర్చు అవుతుందండి. అయితే మీరు బోరు పడుతుందని ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? పలానా చోట మీరు మొదలు పెడతారు వర్క్, ఏమైనా గ్యారంటీ ఉంటుందండి? మా లోకల్ అయితే మా తెలిసిన ఏరియాలో చెప్తాం సార్, ఇక్కడ పడతాయని చెప్పేస్తాం సార్. ఈ పరిసర ప్రాంతాల్లో అయితే మీరు చెప్తాం సార్. కొన్ని ఏరియాల్లో అయితే పాయింట్లు పెడతారంటారు కానీ అది ఎవరి నమ్మకం వాళ్ళది. వాళ్ళు జియాలజిస్ట్ చేయించి కొన్ని కరెక్ట్గా ఉంటాయి, కొన్ని కరెక్ట్గా లేకపోతుంటాయి. జియాలజిస్ట్తో చేయించి సక్సెస్ అవుతాయి అంటారు. ఏదో చేతి మీద కొబ్బరికేసి చూస్తారు, దాని సంగతి అదే నమ్మకం అండి. అది గ్యారంటీ ఉందంటారు. మీరు అలాంటి ఏమైనా చేసేది మీరు నమ్మరు, కానీ కొంతమంది దాన్ని నమ్ముతున్నారు కదా. కొబ్బరికాయ ఏదో చేతి మీద పెట్టుకుని ఇలా అలా తిరుగుతూ ఉంటారు. అలాంటివి మీరు ఎక్కడన్నా వేసారా? వేసాను సార్. మాకు అబ్జర్వేషన్ ఉంటుంది సార్. పడే కాడే అది కొబ్బరికాయలు వేస్తుంది అంటారు. అప్పుడు వేస్తే యాక్చువల్ గా నీళ్లు అక్కడ ఉంటేనే ఉంటాయి. ఏదో లేస్తుందంటే అలా. ఇంకా ఏ పద్ధతులు అవలంబిస్తారండి బోరు పడుతుందా లేదో తెలుసుకోవడానికి? కొంతమంది పురుడు పుల్లని ఆ పుల్లని బుచ్చి తిరుగుతారు, కొబ్బరికాయ పళ్ళెంలో పెట్టి తిరుగుతారు. ఇలాంటి నమ్మకాలు ఇంకా నడుస్తున్నాయి. ఇంకా నడుస్తున్నాయి. మన సైన్స్ ఎంత డెవలప్ అయినా కానీ మరి జియాలజిస్టులది ఎలా ఉంటుంది? జియాలజిస్ట్ అనేది అడిగల్లా ఆయనే 10,000 తీసుకుంటాడు. ఇక వీళ్ళకైతే 2,000 ఇచ్చేటప్పటికల్లా సరిపోతాను రైతులు. ఇక ఫీజు కట్టాలి. గవర్నమెంట్ ఆఫీసర్ కదండి ఆయన. గవర్నమెంట్ ఆఫీసర్ సార్. మనం కట్టి 10,000 గవర్నమెంట్కి వెళ్ళాం సార్. 5,000 అయింది తీసుకుంటే 5,000 గవర్నమెంట్. అదేనండి. కొంత అయితే వాళ్ళు తీసుకుంటారు, కొంత అయితే ప్రభుత్వానికి వెళ్తుంది. దానివల్ల రైతులకు అది భారంగా కనిపించి కొబ్బరికాయ 1000 రూపాయలు 500 ఇచ్చేస్తే కొబ్బరికాయ పెట్టి తీస్తారు. తెలిసిన వాళ్ళకి ఫ్రీగానే చూస్తారు. ఆ ఉద్దేశంతో దీన్ని అవలంబిస్తారు. ఓకే అండి. మీరు 2 బోర్లు ఉన్నాయన్నారు కదా, మీ దగ్గర వర్కర్స్ ఎంతమంది పని చేస్తున్నారండి? సెట్గా 4 పని చేయాలి సార్. డ్రైవరు 3 హెల్పర్లు చేయాలి. డ్రైవరు 3 హెల్పర్లు. ఒక డ్రైవరు 3 హెల్పర్స్ ఉండాలి. ఓకే అండి. మీరు మేనేజ్మెంట్ చేసుకుంటాం సార్. మానిటరింగ్ చేసుకుంటారు. అది ఇది 2 మీరు ఒక్కడే చూసుకుంటారు, అది అన్నయ్య చూసుకుంటాడు. మరి దీని ఒక్కదానికి వల్ల మీకు సరిపోతుందని మరి ఎన్ని బోర్లు కొడతారండి నెలకి? నెలకు సుమారు 2-3 అలా. 2-3. మరి 2-3 ఇటుతో వీళ్ళందరికీ మరి శాలరీలు ఇవ్వడానికి ఎంత 10 రోజులు అవుతుంది, 10 రోజులు ఖాళీ. అంటే ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు వేరే పనికి వెళ్తారండి? వేరే పనికి వెళ్తారు సార్. ఏది లేబర్. డ్రైవర్ మాత్రం జీతగాడే కదండి. జీతగాడే సార్. పని ఉన్నా లేకపోయినా అతను ఉండిపోతాడు, మీకేందే ఉండిపోతాడు. మరి బోరింగ్ వేయాలంటే మన ప్రాంతంలో అయితే 6 లక్షలు ఖర్చు అవుతుంది. 6 లక్షలు అవుతుంది. కానీ 6 లక్షలు మీరు మొత్తం దీనికి నీళ్లు ట్రైల్ వేసి అప్ చెప్తారు. మోటార్ పంప్ అని తెచ్చుకుంటే రైతు తీసుకొని ట్రైల్ వేసి. ఓకే, అది బాగానే ఉందండి నాగేశ్వర గారు. అయితే మరి రాతి ప్రాంతంలో మీరు 1,600 తీసుకుంటారండి. అక్కడ ఖర్చు ఎక్కువ వెళ్ళవలసి వస్తుంది. అక్కడ 800-700 అలా వెళ్ళవచ్చు. 800-700 అయితే మొత్తం అంతా రాయి ఉండదు సార్. 100 అడుగులు 100 అడుగులు అలా తగలచ్చు. 120, 70 అడుగులు, 80 అడుగులు ఏరియాని బట్టి సార్. అప్పుడు తగిలినప్పుడు మరి మీ మిషనరీ అన్న దెబ్బతింటుందండి? వేరే బిట్లు మార్చుకుని వేరే వేసుకుంటాం. వేరే బిట్లు మార్చి వేస్తారు. ఇప్పుడు 100 అడుగు రాయి తగిలిందంటే 1,600 రేట్ ఉంటుంది. మామూలు ఇది 250 ఉంటుంది సార్. అప్పుడు ఎంత అవుతుందండి ఖర్చు? దాన్ని బట్టే ఉంటుంది. 1,600 అడుగు 1,600. దాన్ని బట్టి రాలి వేసి 1,60,000. 100 రాయి బోర్ అయితే ఇంకో 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ఇంకో 1,00,000-1,50,000 దాకా ఎక్స్ట్రా అయ్యే అవకాశం ఉందండి. అదండి, మీరు బోరింగ్ వేయాలనుకున్నటువంటి రైతులకు వచ్చే సాధారణ అనుమానాలను నాకు ఉన్నాయండి. అవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి. ఈరోజు వ్యవసాయం కొనటమే కాదు, దానికి అతి ముఖ్యమైనది నీరు అండి. నీరు లేకుండా ఏ పని చేయలేం. మనకు నీటి సాగు ఉంటేనే వ్యవసాయం చేయగలుగుతాం. వ్యవసాయం సక్రమంగా సాగాలంటే కనుక మనకు సరైన నీటి సదుపాయం ఉండాలండి. ఏమంటే నాగేశ్వర గారు, అలాగే ఇప్పుడు కరెంటుది మీకే సంబంధం? కరెంట్ మా సంబంధం. ఈ ఏరియాలో కరెంటు అప్లై చేసిన తొందరగా ఇస్తున్నారు సార్. కరెంట్లు ఇస్తున్నారు. 30,000 అంతా కడితే ఇస్తున్నారు. 30,000 డిపాజిట్ కట్టించి కరెంట్ అయితే ఇచ్చేస్తున్నారు. ఓకే అండి. అదే అండి, ఇక్కడ మనం బోరింగ్ వేయాలంటే కనుక
మనం 6 లక్షల రూపాయలు అయితే మనకు ఖర్చు అవుతుంది అంటున్నారండి. దీనికి గవర్నమెంట్ సబ్సిడీలు కానీ ఏమన్నా ఉన్నాయంటారా? అగ్రికల్చర్ లోన్ ఇస్తారండి. అగ్రికల్చర్ లోన్ వస్తుంది వ్యవసాయం భూములకి, రైతులకి. డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు పెట్టి వేయించుకుంటారు. అంటే దీనికి సబ్సిడీలు గట్రా ఏమి లేవు? సబ్సిడీలు గట్రా ఏమీ లేవు సార్. మామూలు పేద రైతులకి ఏమన్నా పథకాలు గట్రా ఏమో ఎన్టీ రామారావు గారు ఇచ్చాడు, తర్వాత మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, కానీ ఎంతకంతేనండి అవన్నీ పేరు చెప్పుకున్నాను తప్ప ఏమి ఎవరికేమి ఎలాంటి కాల లేదు లేదు సార్. నాగేశ్వరరావు, ఇప్పుడు మీరు బోరు ఎవరన్నా ఇప్పుడు ఈ వీడియో చూసి వాళ్ళు ఎవరన్నా బోరింగ్ వేయాలని ఎవరన్నా మిమ్మల్ని అడిగినట్లయితే మీ నెంబర్ అక్కడ ఇవ్వచ్చు కదండి? ఇవ్వచ్చండి, పర్వాలేదు. ఒకసారి మీ నెంబర్ చెప్పండి, అక్కడ వాళ్ళు నోట్ చేసుకుంటారు. నేను కూడా డిస్ప్లేలో పెడతాను. 9490 2928 39 39. ఈ నెంబర్ మీద మీరు కాల్ చేసినట్టయితే నాగేశ్వరరావు, మీ ఇంటి పేరు ఏంటండి? పెద్దిరెడ్డి నాగేశ్వరరావు గారు, గుండంపల్లి విలేజ్ అండి. ఏమండి? గుండంపల్లి విలేజ్ అండి, పెద్దిరెడ్డి నాగేశ్వరరావు గారు, ద్వారకా తిరుమల మండలం. మీకు ఎవరైనా బోరింగ్ వేసుకోవాలని అవసరం ఉంటే కనుక మన నాగేశ్వరరావు గారిని సంప్రదించినట్టయితే తక్షణం స్పందించి మీ ప్రాంతానికి వచ్చి మీకు బోరు ఎంతలో పడే అవకాశం ఉంది ఏంటంటే ఆయనకు అంచనా ఉంటుంది అంటున్నారు. ఆ ప్రాంతంలో ఎన్ని అడుగులో బోరు పడద్దు ఏంటో చెప్తారు. అలాగే మీకు దాన్ని సక్రమంగా వర్క్ చేసి మీకు అప్పచెప్తారనే నమ్మకంతో నేను సజెస్ట్ చేస్తానండి. ఉంటానండి. ఓకే. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి ఇవి అయితే ఏమి లేవండి, స్కీములు అయ్యేవి లేవంట ప్రస్తుతానికైతే మన నాగేశ్వరరావు చెప్తున్నారు. మీరు మనం బోరింగ్ వేసుకోవాలంటే కనుక మనం చేతితో 6 లక్షల రూపాయలు క్యాష్ అన్న పెట్టుకోవాలి, లేదంటే బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంక్ లోన్ ద్వారా మనం 6 లక్షల రూపాయలు ఓన్లీ బోర్కే అవుతుంది. ఇంకా 30,000 రూపాయలు డిపాజిట్ కట్టినట్టయితే ఎలక్ట్రిసిటీ పవర్స్ అది దగ్గరలో లైన్ ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక ఒక నెల రోజుల్లో వచ్చేస్తుంది అంటారా పవర్? అదండి, ఒక నెల రోజుల్లో కరెంటు వచ్చే అవకాశం ఉందండి. ఈ విషయాలన్నీ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తయారు చేస్తున్నానండి. తప్పనిసరిగా ఈ వీడియో మీ అందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా ఛానల్ని ప్రోత్సహిస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఉంటానండి. బై అండి. జై హింద్.